గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్‌కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తల వెనక జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే నా బలం బలగం మీరే అంటూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులతో చంద్రబాబు తెలుగు జాతిని అగ్రస్థానం నిలబెట్టే శక్తి తెలుగుదేశం పార్టీకి ఉంది. కడప ఉక్కు పరిశ్రమ పనులు 10 రోజుల్లో ప్రారంభం. గండికోటలో 100 అడుగుల శ్రీకృష్ణదేవరాయ విగ్రహం. కోవట్లు ఖబర్దార్ తెలుగుదేశం పార్టీలోకి వైకాపా వారిని పంపి హత్యలు చేస్తున్నారు. పార్టీకి చెడ్డ పేరు తెచ్చేందుకు కుట్ర. అలాంటి నేరస్తులను కట్టంగా అణిచేస్తా చంద్రబాబు. రెండో రోజు ఉత్సాహంగా పసుపు పండపగా ముగిసిన ప్రతినిధుల సభలు అంటూ నా బలం బలగం తెలుగుదేశం కార్యకర్తల నాయకులైన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ప్రకటించారు. తెలుగు జాతిని ప్రపంచంలోని అగ్రస్థానం నిలబెట్టే శక్తి సామర్థ్యాలు తెలుగుదేశం పార్టీ మాత్రమే ఉన్నాయని చెప్పారు. తెలుగుదేశం పార్టీ హయాంలోనే అందరికీ రక్షణ ఉంటుంది. శాంతి భద్రతల నిర్వహణను కార్యకర్తలు నేతలు ఎవరి చేతుల్లోకి తీసుకోవద్దు. తప్పు చేసిన వారికి ఈ రోజైనా రేపైనా శిక్ష తప్పదు. నా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఎప్పుడూ నేరాలు ఘోరాలు చేయలేదు. ఆ క్రమశిక్షణ పాటించండి. ఎవరైనా తప్పు చేశారని తెలిస్తే చెప్పండి. అలాంటి ఎవరిని వదిలిపెట్టను. ఎవరైనా రెచ్చగొట్టినా రెచ్చిపోవద్దని దిశానిర్దేశం చేశారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా మరోమారు ఎన్నికైన అనంతరం కార్యకర్తల నేతలను ఉద్దేశించి చంద్రబాబు ప్రసంగించారు. మరో 2 ఏళ్లకు జాతీయ అధ్యక్షుడిగా ఎంపిక చేసిన అందరికీ ధన్యవాదాలు. భగవంతుడు ఇచ్చిన శక్తిని ఉపయోగించుకుని పార్టీని సమర్థంగా నడిపించా. మీరంతా నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని హామీ ఇచ్చారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే జగన్ రాజ్యంలో కబ్జాల పర్వం. ఉమ్మడి కడప జిల్లాలో 1000 ఎకరాల ప్రభుత్వ భూములు హాంఫట్ సజ్జల మొదట్లో చోటా నాయకుల వరకు కబ్జాదారుల అటవీ పేదల ఎస్ఐని భూముల్ని వదలేదు. ఒక్కొక్కటిగా స్వాధీనం చేసుకున్న ప్రభుత్వ యంత్రాంగం. సలార్ సినిమాలో కాన్సార్ పేరుతో కల్పిత సామ్రాజ్యం ఒకటి ఉంటుంది. భారతదేశంలో భాగంగానే ఉన్న అక్కడ ప్రభుత్వ చట్టాల నిబంధనలు వంటివి ఏమి చెల్లో. కాన్సార్ను పాలించే ముఠామాటే అక్కడ వేదం. వాళ్ళు చేసే అరాచకాలకు ఎవరు ఎదురు చెప్పరు, చెబితే బతకరు. 5 ఏళ్ల వైకాపా పాలనలో ఆ పార్టీ నాయకులు ఉమ్మడి కడప జిల్లాలో అలాంటి అరాచకాలే సాగించారు. యథేచ్ఛగా భూ కబ్జాలకు పాల్పడ్డారు. 1000 ఎకరాలు ప్రభుత్వ అటవీ ఎస్ఐని భూముల్ని చెరబట్టారు. అధికారులు మభ్యపెట్టి భయపెట్టి ప్రలోభపెట్టి తమ పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. వైకాపా ప్రభుత్వంలో సకల శాఖల మంత్రిగా చక్కెర తిప్పిన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, బడా గుత్తేదారు ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథ్ రెడ్డి వంటి నేతలు ప్రభుత్వ భూములు ఆక్రమించి ఏకంగా ఎస్టేట్లు నిర్మించుకున్నారు. అప్పటి ప్రభుత్వ పెద్దలకు అత్యంత సన్నిహితులైన కొందరు నేతలు బినామీలను ముందు పెట్టి కబ్జాల పరం కొనసాగించారు. కొందరు వైకాపా నాయకులు చెరువుల్ని శ్మశానాల్ని కూడా కబ్జా చేసేశారు. అక్కడ జరుగుతున్న అక్రమాల గురించి తెలిసిన 5 ఏళ్ల అధికారులు కన్నెత్తి చూడలేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఉమ్మడి కడప జిల్లాలో వైకాపా నాయకుల అక్రమాల పొట్టలు పగులుతున్నాయి. ఆక్రమణలో ఉన్న ప్రభుత్వ ఎస్ఐని భూముల్ని జిల్లా అధికార యంత్రాంగం ఒక్కొక్కటిగా స్వాధీనం చేసుకుంటుంది. ఇప్పటి వరకు వెలుగులోకి వచ్చిన ఆక్రమణలు కొన్ని. కూటమి ప్రభుత్వం మరింత లోతుగా దర్యాప్తు చేస్తే అక్రమాలన్నీ బయటకు వస్తాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడ ప్రజల్ని ఎంత చక్కగా మోసం చేస్తారంటే, సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళకి సంబంధించినటువంటి ఎస్టేట్ దాదాపు 25-35 ఏళ్ల క్రితం నుంచి ఉన్నది. అది అందులో సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీగా లేడు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు. అది ఈ 5 ఏళ్లలోనే ఆక్రమించుకున్నారన్నాడు. అక్కడ వాళ్ళ సొంత స్థలాల్లోనే ఆ పక్కన ఉన్నటువంటి భూములు కొనుక్కున్నారు. అట్లాగే మిగతా చోట్ల ఈ 5 ఏళ్లలోనే వీళ్ళందరూ ఇల్లు కట్టుకున్నారట. ఎన్నేళ్ల నుంచి వాళ్ళ ఇళ్ళు ఉన్నాయి అక్కడ. ఆ పక్కన ఉన్నటువంటి డీకేటీ పట్టాలు కొనుక్కున్నారా, లేకపోతే ఇంకోటి కొనుక్కున్నారంటే ఇప్పుడు ఓపెన్గానే అమరావతిలో ఉన్నటువంటి భూములు ఎవరు కొనుక్కున్నారు, లేకపోతే మిగతా చోట్ల ఉన్నటువంటి భూములు ఎవరు కొనుక్కున్నారు, హైదరాబాద్లో భూములు ఎవరు కొనుక్కున్నారు పేదలకు సంబంధించినవి, అవి కొనుక్కోవడం అవి నడుస్తూనే ఉంది. అది నిషేధిస్తే కనుక ఆటోమేటిక్గా ఆగిపోతుంది. నిషేధించినా కూడా వాడుకోవడానికి అనుమతిస్తే కనుక అట్లాగే కొనసాగుతున్నాయి. ఇది సహజ సిద్ధంగా జరిగే పరిణామాన్ని ఒక పెద్ద కుంభకోణంగా దాంట్లో విలనిజాన్ని చేర్చి ఒక నెగిటివిటీ ప్రజలలో ఏదో జరిగిపోయింది, ఏదో అరాచకం జరిగిపోయింది అనే ఒక ప్రచారాన్ని తీసుకురావడం కోసం దశాబ్దాల క్రితం కట్టుకున్నటువంటి ఇళ్ళు ఎస్టేట్లు కూడా ఇప్పుడు వాళ్ళందరూ దుర్మార్గులు, ఇవాళే తీసుకున్నారు ఈ 5 ఏళ్లలోనే అని చెప్పేటటువంటి ఒక విచిత్రమైనటువంటి గేమ్ ఈనాడు నడుపుతోంది. లేకపోతే 10 భారీ పారిశ్రామిక పార్కులు. రాష్ట్రంలో పీపీపీ విధానంలో అభివృద్ధికి తొలి ప్రతిపాదన. ఏపీ ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్కుల పాలసీ కింద ప్రయోజనాలు. ఈఓఐని జారీ చేసిన ఏపీఐఐసి రాష్ట్రంలో అంతర్జాతీయ ప్రమాణాలతో 10 భారీ పారిశ్రామిక పార్కులకు అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పారిశ్రామికవేత్తల నుంచి డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో ఏపీఐఐసి వద్ద అందుబాటులో ఉన్న భూములు వాటిని ప్రతిపాదించింది. విశాఖ, చెన్నై వీసీ, హైదరాబాద్, బెంగళూరు హెచ్పీ పారిశ్రామిక కార్యాలయాలకు సమీపంలో కొన్ని పార్కులు ప్రతిపాదించింది. ఇందులో భాగంగా కల్పించే మౌలిక సదుపాయాలను వినియోగించుకునేలా అనకాపల్లి, కర్నూలు జిల్లాలో కొన్ని పార్కులను అభివృద్ధి చేసేందుకు నిర్ణయించింది. గుత్తేదారుల ఎంపికకు ఇప్పటికే ఆసక్తి వ్యక్తీకరణ ప్రకటన జారీ చేసింది. మొత్తం 4012 ఎకరాలను పార్కుల కోసం ప్రతిపాదించింది. ఆసక్తి ఉన్న సంస్థలు జూన్ 6లోగా బిడ్ దాఖలు చేసుకోవాలని గడువు నిర్దేశించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అప్పనంగా భూములు కట్టబెట్టడం, పారిశ్రామిక పార్కులు అని చెప్పేసి ఎవరికో భూమి ఇవ్వడం ఎందుకు? ఇప్పుడు పరిశ్రమ వస్తానంటే డైరెక్ట్గా నువ్వే భూమి ఇవ్వచ్చు కదా. లేదా ప్రభుత్వమే ఏపీఐఐసి అనేది ఉండేందుకు? ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ అని దాని తరపునే పార్కులు పెట్టచ్చు కదా. ఇంతకుముందు పెట్టిన పార్కుల్లోనే భూములు తీసుకున్నోడు పరిశ్రమ పెట్టడం, ఆ భూములు అట్ట పెట్టుకుంటాడు. ఎవడన్నా 4 పరిశ్రమలు వచ్చి ఆ ప్రాంతం డెవలప్ అయితే ఇది అమ్ముకునేటటువంటి తెలివితేటలు ఉంటాయి. ఇక్కడ పార్కులు ఎన్ని పెట్టారన్నది కాదు, పరిశ్రమలు ఎన్ని వస్తున్నాయి అన్నటువంటిది ముఖ్యం.
దాన్ని తెలివిగా ఏదో జరిగిపోతుంది అన్నటువంటి ఒక జిమ్మిక్ని ఇక్కడ ప్లే చేస్తున్నారు. అయితే వరి కనీస మద్దతు ధర 69 రూపాయల పెంపు, యథాతథంగా వడ్డీ రాయితీ పథకం, కడప నెల్లూరు మధ్య 4 వరుసల జాతీయ రహదారి, కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు. కేంద్ర ప్రభుత్వం 25-26 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్కు 14 పంటల కనీస మద్దతు ధరను పెంచింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన బుధవారం ఢిల్లీలో సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ మేరకు నిర్ణయం తీసుకుంది. వరి సాధారణ రకం ధర క్వింటాల్ 2369గా, ఏ గ్రేడ్ ధరను 2389గా నిర్ణయించింది. గత ఏడాది కంటే ఇది 69 రూపాయలు ఎక్కువ. 24-25లో పెరిగినట్టు 117 రూపాయలతో పోలిస్తే 41.02 తక్కువ. ఈ సీజన్లో అత్యధికంగా నైగర్ సీడ్ గడ్డి నువ్వులు ధర 820 రూపాయలు, రాగి ధర పెరిగినాయి ఇట్లాగా అన్నటువంటి కాన్సెప్ట్ని హైలైట్ చేసింది. లేకపోతే దేశంలో తొలి జన్యు సవరణ గొర్రె 30% ఎక్కువ మాంసం, దీని ప్రత్యేకత సృష్టించిన కాశ్మీరీ వర్సిటీ పరిశోధకులు ఎక్కువ మాంసం ఇచ్చే గొర్రె సంతతిని జన్యు సవరణ జీన్ ఎడిటింగ్ ద్వారా సృష్టించడంలో జమ్మూ కాశ్మీర్లోని షేరియే కశ్మీర్ యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ చెందిన పరిశోధకులు విజయం సాధించారు. ఇది భారత్లో తొలి జన్యు సవరణ గొర్రె అని, చారిత్రాత్మక మైలురాయి అని వారు వివరించారు. గొర్రెలో కండరాల అభివృద్ధిని నియంత్రించే మయోస్టాటిన్ జన్యువుని సవరించడం ద్వారా వాళ్ళు దీన్ని సాధించగలిగారు. 4 ఏళ్లుగా సాగిన ఈ పరిశోధనకు విశ్వవిద్యాలయ పశు వైద్య విభాగం డీన్ రియాజ్ అహ్మద్ షా నాయకత్వం వహించారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే కన్నడ నాట కమల్ హాసన్ వ్యాఖ్యలపై ఆగ్రహం. కన్నడకు తమిళ భాష జన్మనిచ్చిందని సీనియర్ నటుడు కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలపై కన్నడిగలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల చెన్నైలో ఓ సినిమా వేడుకలో కమల్ ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయనపై కన్నడ సంఘాల నాయకులు ఆ రాష్ట్రంలో వివిధ ప్రాంతాల కేసులు నమోదు చేశారు. కన్నడ కస్తూరి అన్న విషయాన్ని ఆ నటుడు మర్చిపోయినట్టు ఉందని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య విమర్శించారు. 2.5 ఏళ్లకు పైగా చరిత్రన్న భాషను కమల్ మర్చిపోయినట్టుందని సీనియర్ నటుడు జగ్గేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కమల్ నటించిన థగ్ లైఫ్ చిత్ర ప్రదర్శన కర్ణాటకలో అడ్డుకుంటామని వివిధ సంఘాల నాయకులు ప్రకటించారు. ఆయనపై నిషేధం విధిస్తామని కర్ణాటక చలనచిత్ర వాణిజ్య మండలి ప్రతినిధులు తెలిపారు. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, మాజీ మంత్రి సీఎం యడ్యూరప్ప, బీజేపీ మాజీ సీఎం యడ్యూరప్ప, అట్లా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర, కేంద్ర మంత్రి హెచ్డి కుమారస్వామి, కర్ణాటక రక్షణ వేదిక అధ్యక్షుడు నారాయణ గౌడ తదితరులు కమల్ వ్యాఖ్యలపై ధ్వజం ఎత్తారు. తన వ్యాఖ్యలతో చెలరేగిన వివాదాన్ని కమల్ హాసన్ తెరదించే ప్రయత్నం చేశారు. అమితమైన ప్రేమతోనే అలా అన్నానని, ప్రేమ అన్నాడు, క్షమాపణ కోరదన్నారు. ఇది వివరణ మాత్రమే, సమాధానం కాదని పేర్కొన్నారు. తిరువనంతపురంలో బుధవారం విలేకరులతో మాట్లాడారు. తన వ్యాఖ్యలపై వివాదాన్ని రేకెత్తించిన వారు అసలు అంశాన్ని గందరగోళపరుస్తున్నారని ఆరోపించారు. చరిత్రకారులు నాకు చరిత్ర బోధించారు, ప్రేమతోనే చెప్పాను కానీ మరే ఉద్దేశం నాకు లేదు. తమిళనాడు అరుదైన రాష్ట్రం, ఇక్కడ అందరికీ అవకాశాలు లభిస్తాయి. ఇలాంటిది మరో రాష్ట్రం లేదని అనడం లేదు. తమిళనాడు అరుదైన రాష్ట్రం అని ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ మీనన్, ఎంజి రామచంద్రన్ రెడ్డి, ఒమండూరు రామస్వామి రెడ్డి, తమిళియన్ ఎం కరుణానిధి, కన్నడ అయ్యంగార్, జయలలిత ముఖ్యమంత్రి పదవులను చేపట్టారు. కర్ణాటక నుంచి వచ్చి తమిళనాడు సీఎం అయిన వ్యక్తి జయలలిత వల్ల సమస్య వస్తే కన్నడ ప్రజలు నాకు మద్దతు ఇచ్చారు. ఇప్పుడు నా కొత్త సినిమా థగ్ లైఫ్కు వారే అండగా నిలుస్తారని కమల్ పేర్కొన్నారు. నాతో సహా రాజకీయ నాయకులు ఎవరికి భాష గురించి మాట్లాడే అర్హత లేదు. లోతైన ఈ విషయాన్ని చరిత్రకారులు, భాషా శాస్త్రవేత్తలకు వదిలేద్దాం అని సూచించారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే సాక్షి వచ్చేటప్పటికి ఎన్నికల హామీలు మేనిఫెస్టో అమలే హీరోయిజం, కడపలో మహానాడు నిర్వహించడం హీరోయిజం కాదు. వైఎస్ఆర్సీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల భేటీలో జగన్, మన ప్రభుత్వంలో 2 ఏళ్లకు పైగా కోవిడ్తో ఇబ్బందులు ఎదురైన సాకులు చెప్పలేదు. మేనిఫెస్టోలో చెప్పిన 99% హామీలను అమలు చేసి చిత్తశుద్ధి నిరూపించుకున్నాం. కానీ చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ హామీని అమలు చేయడం లేదు. సూపర్ 6, సూపర్ 7 గాలికి వదిలేశారు. 143 హామీలను పూర్తిగా పక్కన పెట్టారు. చిన్న హామీ అయిన ఉచిత బస్సు ప్రయాణం కూడా అమలు చేయడం లేదు. ఇదిగో మా మేనిఫెస్టో, వీటిని నెరవేర్చామని రాష్ట్రంలో ఏ ఇంటికైనా టీడీపీ నాయకులు, కార్యకర్తలను పంపి ఆశీర్వాదం కోరే ధైర్యం ఉందా బాబు? వాళ్ళు ఏ ఇంటికి వెళ్ళినా చిన్నపిల్లలు, చిన్నమ్మలు, అత్తమ్మలు, రైతన్నలు, నిరుద్యోగులు నిలదీస్తారు. తల్లికి వందన, ఆడబిడ్డ నిధి, 50 ఏళ్లకే పెన్షన్లు, అన్నదాత సుఖీభావ, నిరుద్యోగ భృతి ఏమయ్యాయని ప్రశ్నిస్తారు. సూపర్ 6 సహా హామీలన్నీ ఎగ్గొట్టి ప్రతి వర్గాన్ని బాబు మోసగించారు. మా పాలనలో ప్రతి ఇంటికి మంచి చేసాం, అది ప్రతి ఇంట్లో ఇంకా బతికే ఉంది. ఇవాళకి ప్రతి గడపకు మా కార్యకర్తలు, నేతలు తలెత్తుకుని గర్వంగా వెళ్ళగలరు, ప్రజల ఆశీర్వాదం పొందగలరు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే మహా అపశృతి అంటూ కడపలో సెల్ టవర్ ఎక్కి తెలుగు మహిళ మాజీ నగర అధ్యక్షురాలు ఆత్మహత్యత్నం, స్థానిక ఎమ్మెల్యే మాధవి తమ ఆత్మగౌరవంపై దెబ్బ కొడుతున్నారు ఆవేదన. మహానాడుకు మమ్మల్ని ఆహ్వానించలేదంటూ చంద్రబాబు, లోకేష్లకు లేక దళిత వర్గాలను ఆ పార్టీకి దూరం చేస్తుందని ఆరోపణ. కనీసం తన చావుతోనైనా మిగతా కార్యకర్తలకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నానంటూ వెళ్తే 2.5 గంటల పాటు టవర్ పైనే దిగేందుకు ససేమిరా మంత్రి లోకేష్ హామీ ఇచ్చారని సీఏ చెప్పడంతో దిగేందుకు అంగీకారం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే మీరు మమ్మల్ని రద్దు చేస్తే మేము మీ ప్రభుత్వాన్ని రద్దు చేస్తాం. విజయవాడలో ధర్నా చౌక్లో రేషన్ డెలివరీ వాహనాల ఆపరేటర్ల ఆగ్రహం. నిండా మునిగిన మాకు చలేంటి ఉన్నపళంగా రోడ్డుపైకి లాగేశారు, ఫలితం అనుభవిస్తారు. రేషన్ వాహనాల ద్వారా వైఎస్ జగన్ మాకు జీవితం ఇచ్చారు, కూటమి సర్కార్ ఆ జీవితాలను కూల్చివేస్తోంది. రేషన్ వాహనాలు వచ్చాక 90% పైగా రేషన్ పేదలకు చేరింది. డీలర్ల ద్వారా 64% రేషన్ కూడా పంపిణీ అయ్యేది కాదు.
74% పైగా ప్రజలు రేషన్ వాహనాలు కోరుకుంటున్నారని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ప్రజాస్వామ్యంలో ప్రజల అభిష్టానికి విరుద్ధంగా ప్రభుత్వ నిర్ణయాలు దేనికోసం, వెంటనే రేషన్ వాహనాల పునరుద్ధరణకు ఆలోచించాలని డిమాండ్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే వచ్చే ఎన్నికల్లో గెలవడం కష్టమే, పథకాలు రాలేదని ప్రజలు తిడుతున్నారు. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి జనాలకు బుద్ధి లేదని వ్యాఖ్య. సంక్షేమ పథకాలు రావడం లేదని ప్రజలు తిడుతున్నారని, వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో గెలవడం కష్టంగానే ఉంటుందని అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. తాడిపత్రి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద ఓ టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతున్నాయి అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఇందులో బుధవారం వైరల్గా మారి ప్రతిరోజు తాడిపత్రిలో పర్యటిస్తున్నామని, ప్రభుత్వ పథకాలు రాలేదని ప్రజలు మమ్మల్ని తిడుతున్నారని ఆయన అన్నారు. గత ప్రభుత్వంలో అమ్మఒడి అది ఇది అని 15,000 ప్రజలకి నేరుగా డబ్బులు జేబులో పడేవని, ఇప్పుడు డబ్బులు అందకపోవడంతో నాయకులను ప్రజలు తిడుతున్నారని చేసి చెప్పారు. రోడ్లు లేకుండా లేవు, నీళ్లు తక్కువేమీ లేవు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ బాగా చేసాం, అయినా ప్రజలకు కావాల్సింది ఏంటంటే నేరుగా డబ్బు జేబులోకి చక్కగా పడాలి, ఒక్కరికి బుద్ధి లేదు, ఈ జనాలకు బుద్ధి లేదని ప్రభాకర్ రెడ్డి ఆవేశంగా అన్నారు. తాడిపత్రి నియోజకవర్గంలో దాదాపు 43 కిలోమీటర్ల మేర పెన్నా నదిలో ఇసుక ఇష్టం వచ్చినట్టు ఎవరు పడితే వాళ్ళు తవ్వుకుని అమ్ముకుంటున్నారని మండిపడ్డారు. తాము కూడా ఈసారి ఓపెన్గానే ఇసుక అమ్ముదాం అనుకుంటున్నామని జేసీ వ్యాఖ్యానించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సీజ్ ద థియేటర్ అంటారేమో, ప్రభుత్వ ఆదేశాలతో పలు ప్రాంతాల్లో సినిమా థియేటర్ల తనిఖీ. పాలకొల్లు, నరసరావుపేటలో గీతా ఆర్ట్స్ వారి థియేటర్ల పరిశీలన, పలు ప్రాంతాల సింగిల్ స్క్రీన్ థియేటర్లో సైతం తనిఖీలు. బంధు విరమించిన ఈ తనిఖీలేంటని వాపోతున్న యజమానులు, రాజకీయ రంగు పులిం బెదిరింపులు తగవని ఆవేదన. విజయవాడ మల్టీప్లెక్స్లో ధరల సంగతి చూడాలంటున్నటువంటి ప్రేక్షకులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇందులో సినిమా థియేటర్ల విషయంలో అత్త మీద కోపం దుత్త మీద చూపింది అన్నట్టు తయారైంది కూటమి ప్రభుత్వ పరిస్థితి. సినిమా థియేటర్ల బంద్, ఆపై విరమణ ప్రకటనల నేపథ్యంలో ప్రభుత్వం కన్నెర చేయడంతో ఎక్కడ సీజ్ ద థియేటర్ అంటారని థియేటర్ల యజమానులు వణిగిపోతున్నారు. జూన్ 12న తాను నటించిన హరిహర వీరమల్లు చిత్రం విడుదలవుతున్నదని ఇప్పుడు థియేటర్లు బంద్ చేస్తారా? సినిమా ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది, దీని వెనక ఎవరున్నారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తీరా దీని వెనక జనసేన నేత ఉన్నారని తెలిసి ఏం చేయాలో అర్థం కాక తలపట్టుకుంది ప్రభుత్వం. ఇంత హంగామా చేసి వెనకొండిపోతే బాగుండదని భావించి రాష్ట్ర వ్యాప్తంగా థియేటర్లను తనిఖీ చేయాలని ఆదేశించింది. ఆయా థియేటర్లో ఉన్న లోపాలన్నింటిపై నివేదిక ఇవ్వాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి. దీంతో బుధవారం పలు నగరాలు, పట్టణాల్లో పోలీస్, రెవెన్యూ, ఆహార కల్తీ నిరోధక శాఖ, మున్సిపల్ శాఖ, తూనికల కొలతలు తదితర శాఖల అధికారులు థియేటర్లో తనిఖీలు చేపట్టారు. మచిలీపట్ల ఆర్డీఓ కె స్వాతి మల్టీప్లెక్స్ థియేటర్కు తనిఖీ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు అల్లు అరవింద్కి చెందిన గీతా అన్నపూర్ణ థియేటర్తో పాటు అడబాల, కోటి రామకృష్ణకి చెందిన మారుతి థియేటర్లను తనిఖీ చేశారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలోని అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్కి చెందిన 3 థియేటర్లో ఆర్డీఓ కె మధులత ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. లైసెన్సులు, టికెట్ల ధరలు, తినుబండారాలు, శీతల పానీయాల ధరలు, మరుగుదొడ్లు, ఫైర్ సేఫ్టీ తదితరాలను పరిశీలించారు. నరసరావుపేట డివిజన్లో 22 థియేటర్లు ఉన్నాయని వాటి అన్నింటిలో తనిఖీలు చేయాలని ఆయా మండలాల తహసీల్దార్లను ఆదేశించామని ఆర్డీఓ తెలిపారు. రాజమహేంద్రలోని గీతా, అప్సరా, శ్యామల, స్వామి థియేటర్లను జాయింట్ కలెక్టర్ హెచ్ చిన్నరాయుడు తనిఖీ చేశారు. విజయవాడ గాంధీనగర్లోని శైలజ, రాజీవ్రాజ్, ఐనాక్స్, అలంకార్ థియేటర్లో తనిఖీలు నిర్వహించారు. గుంటూరు జిల్లా పొన్నూరు, ఎన్టీఆర్ జిల్లా కంచికిచర్ల, వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు, పొద్దుటూరు, శ్రీకాకుళం, నెల్లూరు, అమలాపురం, అన్నమయ్య జిల్లా రాయచోటి, రైల్వే కోడూరు తదితర పట్టణాలు థియేటర్ల తనిఖీలు కొనసాగాయి. తనిఖీల సమయంలో థియేటర్ యజమానులు అధికారులతో వారి కష్టాలు చెప్పుకున్నారు. ఇప్పటికే అరకొర ఆదాయాలతో నష్టపోతున్నామని చిన్న లోపాలను సాగ్గా తీసుకుని సీదే థియేటర్ అంటే తమ గతి ఏం కావాలని వాపోయారు. ఇదే సమయంలో ఆ ప్రాంతాల్లో కొంతమంది ప్రేక్షకులు కలగజేసుకుంటూ విజయవాడ తదితర నగరాల్లోని మల్టీప్లెక్స్లో తినుబండారాలు, మంచినీటి బాటిల్ ధర ఆకాశాన్ని అంటున్నాయని చిత్తశుద్ధి ఉంటే అక్కడి నుంచి మొదలు పెట్టండి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మల్టీప్లెక్స్ థియేటర్లో కళ్ళెదిటి అధిక ధరలతో తినుబండారాలు విక్రయిస్తుంటే ఏమీ చేయలేకపోతున్నారని వాపోయారు అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. మల్టీప్లెక్స్ థియేటర్లో సినిమాలు ప్రదర్శిస్తూ మొదటి వారం రివ్యూలో 53% మల్టీప్లెక్స్ యజమానికి 47% డిస్ట్రిబ్యూషన్ తీసుకునే విధంగా నిర్ణయించారు. రెండో వారం కూడా అదే సినిమా ప్రదర్శిస్తే మల్టీప్లెక్స్ యజమానికి 50%, డిస్ట్రిబ్యూటర్కి 50% తీసుకుంటున్నారు. సింగిల్ స్క్రీన్ థియేటర్లో కేవలం షోల ఆధారంగానే అద్దెలు చెల్లిస్తున్నారు. ఒక షో ప్రదర్శనలో హాల్ ఫుల్ అయితేనే అద్దె వస్తుందని, ఫుల్ కాకపోతే రెవెన్యూలో 40% మాత్రమే చెల్లిస్తున్నారని, అలా కాకుండా మల్టీప్లెక్స్ల మాదిరిగా తమకు కూడా పర్సంటేజీలు ఇవ్వాలని థియేటర్ల యజమానులు డిమాండ్ చేస్తున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే 4న వెన్నుపోటు దినం విజయవంతం చేయాలి. వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతలతో సజ్జల రామకృష్ణారెడ్డి రాష్ట్ర జిల్లా నియోజకవర్గ మండల స్థాయిలో పోస్టర్ రిలీజ్. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడిచిందని, వారి తరపున ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు జూన్ 4న అన్ని నియోజకవర్గ కేంద్రాలు తలపెట్టిన వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి బుధవారం ఆయన ముఖ్య నేతలతో టెలికాన్ఫరెన్స్లో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలను నిలువునా మోసగించిన కూటమి ప్రభుత్వం ఏడాది పాలన నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి వచ్చే నెల 4ని వెన్నుపోటు దినంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా ఆ రోజు పార్టీ శ్రేణులు ర్యాలీగా వెళ్లి కలెక్టర్లకు, నియోజకవర్గ స్థాయి అధికారులకు మెమోరాండం సమర్పించే కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొనాలి. పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలందరూ ఈ కార్యక్రమానికి తరలి రావాలి అని పిలుపునిచ్చారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే థియేటర్ల బంద్ ప్రకటించింది దిల్ రాజు సోదరుడు జనసేన బహిష్కృత నేత అత్తి సత్యనారాయణ ఆరోపణ. జూన్ 1 నుంచి థియేటర్ల బంద్ అంటూ
సినీ నిర్మాత దిల్ రాజు సోదరుడు శిరీష్ రెడ్డి ప్రకటించారని జనసేన బహిష్కృత నేత అత్తి సత్యనారాయణ ఆరోపించారు. రాజమహేంద్రవరంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. థియేటర్ల బంద్ కుట్ర వెనక సినీ నిర్మాతలు దిల్ రాజు, సురేష్ బాబు, శిరీష్ రెడ్డి, సునీల్ నారంగ్ ఉన్నారని చెప్పారు. థియేటర్ల బంద్ అని తాను ఎక్కడ అనలేదన్నారు. ఒక జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు జవాబుగా సినిమాలు లేక థియేటర్ మూసేయాల్సి వస్తుందని చెప్పానన్నారు. రాజమహేంద్రవరంలో జరిగిన డిస్ట్రిబ్యూటర్ల ఎగ్జిబిటర్ల సమావేశంలో బంద్ అనే ప్రస్తావన రాలేదన్నారు. సమావేశం పెట్టుకునే నాటికి హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ కూడా ప్రకటించలేదన్నారు. సురేష్ బాబు, దిల్ రాజు ఒత్తిడి చేసి ఎగ్జిబిటర్ల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు హరిప్రసాద్తో ఫిలిం ఛాంబర్కి లేఖిప్పించారని ఆరోపించారు. దిల్ రాజు ప్రమేయాన్ని సాక్ష్యాధారాలతో సహా నిరూపిస్తానని చెప్పారు. ఆయన కుట్రపూర్తిగా తన మీద బురద జల్లారని విమర్శించారు. థియేటర్ల బంద్ గురించి మంత్రి దుర్గేష్తో మాట్లాడి చెప్పారు. తన మీద చేసిన ఆరోపణలు దిల్ రాజు నిరూపించాలని, లేకపోతే కోర్టుకు వెళ్తానని హెచ్చరించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి ఎన్టీఆర్ వారసత్వాన్ని కాపాడుకుంటున్నాం, భావి నాయకత్వాన్ని సిద్ధం చేస్తున్నాం బాబు, ఎవరిని వదలం, తప్పు చేస్తే ఎవరైనా శిక్షార్హులే. సీఎం చండశాసనగా వ్యవహరిస్తే టీడీపీ హయాంలోని శాంతి భద్రతలు, నక్సలిజం, ఫ్యాక్షనిజాన్ని, రౌడీజాన్ని రూపుమాపాం. జగన్ జమానాలో ప్రజల ఆస్తులకు రక్షణ లేదు, నేరాలను వ్యవస్థీకృతం చేశారు. గ్రామస్థాయి పరిశ్రమగా గంజాయి సాగు, గంజాయి డ్రగ్స్ విక్రయిస్తా, ఆస్తులు జప్తు, సీమను సుభిక్షం చేస్తాయి. ఏడాది 3,800 కోట్లతో సేమ్ ప్రాజెక్టుల అభివృద్ధి, 10 రోజుల్లో కడప ఉక్కు శంకుస్థాపన, ఓరకల్లో డ్రోన్ సిటీ, బనకచర్ల అనుసంధానంతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు నీరు, సముద్రంలోకి పోయే నీరే వాడుకుంటున్నాం. బీఆర్ఎస్వి లేనిపోయిన విమర్శలు. తెలంగాణ ప్రాజెక్టులు కడితే మేము అభ్యంతరం చెప్పలేదు. 2027కి పోలవరం ప్రాజెక్టు పూర్తి. ఫైనాన్షియల్ హబ్గా ఉత్తరాంధ్ర. అనకాపల్లిలో ఆర్సెలార్ మెటల్ క్లీన్ గ్రీన్ ఎనర్జీ హబ్గా రాష్ట్రం. 10 లక్షల కోట్ల పెట్టుబడులు, 7.5 లక్షల మందికి ఉద్యోగాలు. కరెంట్ ఛార్జీలు పెంచం, మహానాడు 2వ రోజు ముగింపు ప్రసంగం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే మద్యం ముడుపుల గుట్టు రట్టు స్కామ్పై ఎట్టకేలకు నోరు విప్పిన కసిరెడ్డి, ఆధారాలు ముందు పెట్టి రాబట్టి నీడి బెజవాడ జైల్లో ప్రశ్నించిన అధికారులు. ఆ ముడుపులు చేర్చింది ఎక్కడికి, స్కామ్లో అంతమ లబ్ధిదారు ఎవరు, 7 గంటల పాటు 100 ప్రశ్నలు, నాకేం సంబంధం అంటే తొలుత కసిరెడ్డి బుకాయింపు లావాదేవీలు చూపడంతో నోరు విప్పిన ఏవన్, త్వరలో అసలు దొంగ బయటికి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే 10వ తరగతిలో దిద్దుపాట్లు అంటూ కడపలో విద్యార్థినికి సోషల్ 21 మార్కులు వేశారు. పునఃమూల్యాంకనంలో 84 మార్కులు రావడంతో మూల్యాంకనంలో తప్పు బయటపడింది. బాపట్ల జిల్లాలో విద్యార్థికి సోషల్ 23 మార్కులు వచ్చే, పునఃమూల్యాంకనం చేస్తే ఏకంగా 96 వచ్చే. దీంతో గురువుల నిర్లక్ష్యం వెలుగు చూసింది. రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షల మూల్యాంకనం గురువుల తొందర విద్యార్థులకు శాపంగా మారింది. మూల్యాంకనాన్ని తొందరగా పూర్తి చేసేయాలన్న ఉద్దేశంతో జవాబు పత్రాలను సంపూర్ణంగా పరిశీలించకుండా ఎడాపెడా దిద్దేయడంతో విద్యార్థులు మార్కులు కోల్పోయారు. దీనిపై అనుమానం వచ్చిన వేలాది మంది విద్యార్థులు పునఃమూల్యాంకనకి దరఖాస్తు చేసుకోగా ఉపాధ్యాయులు చేసిన తప్పులు వెలుగు చూస్తున్నాయి. రీకౌంటింగ్ రీవాల్యుయేషన్ 66,363 దరఖాస్తులు వచ్చినాయి. 11,000 పేపర్లో మారిన ఫలితం. సీఎం అసంతృప్తి, తీవ్ర స్పందన, 5 బాధ్యులపై సస్పెన్షన్ వేట్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే అన్నదాతకు మద్దతు అంటూ ఏదైతే కేంద్ర ప్రభుత్వ కాన్సెప్ట్ని హైలైట్ చేశారు. మరోవైపు 6 ఎమ్మెల్యేలను తెస్తా, మంత్రి పదవి ఇస్తారా, కాంగ్రెస్ కవిత ప్రతిపాదన, టీపీసీసీ స్థాయిలో సుముఖత, అధిష్టానానికి నివేదన అన్నటువంటి వార్తని మరొకటి హైలైట్ చేశారు. ఏదైతే పార్టీకి మారిపోతోంది కవిత, కాంగ్రెస్లోకి వెళ్ళడానికి సిద్ధపడుతోంది అన్నటువంటి. ఇకపోతే నెల్లూరు టు బద్వేలు రై అన్నటువంటి వార్త. మరోవైపు చిత్రజ్యోతి దీంట్లో తీసుకొచ్చారు. బంద్ చేయాలన్న దిల్ రాజు సోదరుడే, సినిమా థియేటర్ల తనిఖీలు అన్నటువంటి వార్తలు కూడా ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే ప్రజలు మళ్ళీ మమ్మల్ని గెలిపిస్తారంటూ జగన్ వార్తని చిన్న మొక్క కిందన వేసుకొచ్చారు. ఇది దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.